భారతదేశంలో భూకంపించింది. ఈ మధ్యాహ్నం 1:30 సమయంలో జమ్మూ కాశ్మీర్లోని దోడాలో భూకంపం సంభవించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ తెలియజేస్తారు. రాజ్, చెప్పండి, భూ ప్రకంపనలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎన్ని గంటల పాటు అయింది, ఎన్ని సెకండ్ల పాటు అయింది, దీని గురించి అప్డేట్స్ ఏముంది? ప్రియా, ఉత్తర భారతదేశంలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో గల బలైసా గ్రామానికి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపుగా 30 కిలోమీటర్ల లోతులో ఇది మొదలైనట్టుగా తెలుస్తోంది. దీంతో దాదాపు 5.7 తీవ్రతతో ఇక్కడ భూమి కంపించడం జరిగింది. ఈ ప్రకంపనల తీవ్రత దాదాపు ఢిల్లీ అంటే రాజధాని ఢిల్లీ వరకు కూడా చేరుకుంది. మరోవైపు రాజధాని ఢిల్లీ సెస్మిక్ జోన్ 4 లో ఉంటుంది. అంటే ఈ భూ ప్రకంపనలకు ఎక్కువగా అవకాశం ఉండే ప్రాంతంలో ఉంటుంది. సో ఈ 5.7 తీవ్రత ఏదైతే ఉందో దీనికి కొంతవరకు పరిసర ప్రాంతాలు అంటే ఢిల్లీలోని శివారు ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ ని ఒక 10 సెకండ్ల పాటు చూడడం జరిగింది. దీంతో ప్రజలు కొంత ఆందోళన చెందారు. గత కొంతకాలంగా ఈ తీవ్రత కొంత పెరిగినట్టుగా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో ఈ రెగ్యులర్ గా భూకంపాలు వస్తున్నాయి. 5 నుండి 6 వరకు వచ్చే ఈ భూకంపాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రియా, ఇవి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది ముందుగా చెప్పినట్టుగా ఢిల్లీ అనేది సెస్మిక్ జోన్ లో అంటే దీనికి డేంజర్ జోన్ ని కౌంట్ చేస్తారు. అందులో 4th జోన్ లో ఉంటుంది ఢిల్లీ అనేది. సో అందుకే ఇక్కడ కట్టే బిల్డింగ్ల క్వాలిటీ కూడా భూకంపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కడుతూ ఉంటారు. సో అలాగే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిపై గతంలో పలుమార్లు దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించడం జరిగింది. ఈ భూమి పొరల్లో జరిగే కదలికల వల్ల ఇక్కడ చాలా తరచుగా వస్తున్నాయి. ఈ మధ్య వచ్చినటువంటి వీటి గమనిస్తే కూడా వీటి తీవ్రత కొంత పెరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇది 6.7 నుండి దాటినట్టయితే ఇది కొంత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రాణ ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. రైట్. అయితే సేమ్ ఇలాంటి భూ ప్రకంపనలు ఇది వరకు వచ్చున్నాయా? గతంలోనూ చాలా సార్లు ఇలా వచ్చాయి. మనం గమనిస్తే ఉత్తర భారతదేశం అంటే హిమాలయాలకు దగ్గరగా ఉండడం వల్ల ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. కానీ లక్కీని అంటే ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి భారీ నష్టం అయితే జరగలేదు. కానీ తరచుగా మాత్రం ఇవి వస్తున్నాయి. గతంలో కొట్టి ఈ మధ్య ఇది వరకు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అయితే ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిజానికి గతంలో జరిగినటువంటి వాటి ఫలితంగా అంటే ప్రకంపనల ఫలితంగానే ఇక్కడ కొన్ని నిర్మాణాల్లో మార్పులు చేశారు. అవి ప్రభుత్వ రంగ బిల్డింగ్లు కావచ్చు, ప్రైవేట్ కి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు. ఈ మధ్య కట్టినటువంటి పార్లమెంట్ కూడా తీవ్రతని తట్టుకునే విధంగా కట్టడం జరిగింది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ కనుక, ఎందుకంటే మనం ఈ మధ్య విదేశాల్లో జరిగిన భూకంపం సంబంధించినటువంటి ఆ ప్రమాదాన్ని చూసినట్టయితే అక్కడ నాణ్యత కొరవడం వల్లే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అటువంటిది ఇక్కడ రిపీట్ కాకుండా ఉండడానికి ఈ శివారు ప్రాంతాల్లో ఖచ్చితంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో ఇలా అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు కూడా అధికారులు చేపట్టి ఉన్నారు. ఈ భూకంపం చేపట్టి ఎవరైనా మృత్యువాత పడ్డారా ఇప్పుడు జరిగినటువంటి ప్రకంపనల వల్ల? ప్రస్తుతానికైతే దీని కేంద్రం ఒక చిన్న విలేజ్ లో ఉంది. అక్కడ నుండి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. దీని సమయం కూడా అంత తక్కువ, 10 సెకండ్ల పాటు కంపించడం వల్ల ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. దీనిపై అధికారులు స్పష్టంగా ధృవీకరించాల్సింది. ఆస్తి నష్టపరంగా అంటే మామూలుగా ఇటువంటి పరిస్థితుల్లో స్వల్ప ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. దీనిపై సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.